హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే nipunatechnologies.comలోకి ఇక్కడ అన్ని కోర్సెస్ అన్నీ ఉన్నాయి. మీరైతే ఏ కోర్స్ అయితే నేర్చుకోవాలనుకున్నారో ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకొని మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేయండి. తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం ఫోటోషాప్ CC వర్షన్లో టూల్స్లో వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి టూల్స్ ఉన్నాయి కదా, బ్లర్ టూల్, షార్పెన్ టూల్, స్మర్జ్ టూల్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ బ్లర్ టూల్ అనేది యూజ్ చేసినప్పుడు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ ఎప్పుడైతే బ్లర్ టూల్ తీసుకుంటామో ఈ బ్లర్ టూల్కి సంబంధించినటువంటి పైన ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ చూస్తే మీకు బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఆ బ్రష్ యొక్క హార్డ్నెస్, యాంగిల్ ఎంత అవసరం అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఇంక నెక్స్ట్ వచ్చేసి మోడ్ వచ్చేసి ఇక్కడ లైట్ అయినా, డార్క్ అయినా, నార్మల్ అని ఉంది. సో నేను నార్మల్ తీసుకున్నా. బ్లర్ అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ ఏరియా కావచ్చు, ఒక పర్టికులర్ సెలెక్షన్ ఏరియా కావచ్చు, మనకు మసకగా కనిపించుకోవాలనుకున్నప్పుడు బ్లర్ వాడతాం. ఇప్పుడు ఇది చూసారా? సో దీన్ని ఇప్పుడు ఈ ట్రీని నేను ఇట్లా చూడండి డ్రాగ్ చేస్తున్నా. చూడండి ఇంతకుముందు ఎట్లా కనపడేది మనకు, ఇప్పుడు చూడండి బ్లర్గా కనపడుతుంది. దీన్ని ఈ చెట్టుని కూడా చూడండి ఇట్లా చేసేస్తే బ్లర్గా కనిపిస్తుంది. మరి ఇప్పుడు నార్మల్గా రావాలనుకుంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే హిస్టరీ బ్రష్ టూల్ అనేది యూజ్ చేసినట్లయితే చూడండి ఇంతకుముందు ఇలా ఉండేది కదా, అట్లా ఒక ఇమేజ్లో ఒక పర్టికులర్ పార్ట్ని లేదంటే దేన్నైనా బ్లర్ చేసుకోవచ్చు బ్లర్ టూల్ ఉపయోగించి. సో చూడండి ఇప్పుడు ఇది నాకు ఇది బ్లర్గా కనపడాలనుకుంటే సో చూడండి ఇంత ఇలాగ బ్లర్గా కనిపిస్తూ ఉందా, చూడండి రైట్. సో మన ఫోటో బాగుండాలి, దాని వెనకాల పర్టికులర్ పార్ట్ అంతా కూడా బ్లర్గా చేసుకోవాలనుకుంటే ఇట్లా బ్లర్గా చేసుకోవచ్చు, అది కూడా బ్రష్ సైజ్ తగ్గించుకొని. ఇకపోతే మోడ్స్లోనేమో డార్క్ అండ్ బ్లర్ కావాలనుకుంటే డార్క్ అండ్ కంటే జస్ట్ లైట్గా డార్క్ అండ్గా బ్లర్ అవుతుంది. అదే లైట్ అండ్ టైప్ అనుకుంటే లైట్ అండ్ టైప్ బ్లర్ అవుతుంది. అది కాకుండా సాచురేషన్ ఉంది. సాచురేషన్ అంటే ఏమవుతుందంటే సో మనకు జస్ట్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ టైప్ కావాలనుకుంటే ఇట్లా మోడ్స్ అనేది అవసరాన్ని బట్టి వాడుకుంటాం అంతే. ఓకే, బట్ మీరు నార్మల్గానే పెట్టుకోండి. ఏదైతే ఇప్పుడు మనం బ్లర్ చేస్తున్నామో సో ఆ బ్లర్ చేస్తున్న ఏరియాని స్ట్రెంగ్త్ అనేది ఎంత ఉండాలి. ఇప్పుడు బ్లర్ టూల్ తీసుకుంటాం కదా, స్ట్రెంగ్త్ 100% కాకుండా తగ్గించుకుంటున్నాను నేను. చూడండి లైట్గా ఇట్లా బ్లర్ అవుతుంది అంతే. అదే ఎక్కువ ఉందనుకోండి ఎక్కువగా బ్లర్ చేసుకోవచ్చు ఇట్లాగా. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ బ్రష్ యొక్క యాంగిల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే బ్రష్ యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు. ఎంత అయితే అవసరం ఉందో 230 degrees లేకపోతే చూడండి 180 degrees, ఇట్లా బ్రష్ యొక్క యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. బట్ దానివల్ల మనకేం యూజ్ ఉండదు అనమాట. 0 degrees పెట్టుకున్నా వచ్చిన నష్టమేం లేదు. ఇక పోతే మనకు శాంపుల్ లేయర్స్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ని అన్లాక్ చేసి డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ లేయర్ అని తీసిన తర్వాత మళ్ళీ కొత్త లేయర్ తీసుకుంటున్నా. ఇక్కడ శాంపుల్ లేయర్ అనేది ఆన్లో ఉన్నప్పుడు మనం దేన్నైతే బ్లర్ చేస్తున్నామో సో చూడండి అది ఇక్కడ మనకు సపరేట్ లేయర్లో కనిపిస్తుంది అన్నట్టు. చూసారా, మనం బ్లర్ చేసినదంతా సపరేట్ లేయర్లో శాంపుల్ లేయర్లో కనిపిస్తుంది. అదే ఒకవేళ మీరు ఈ ఆప్షన్ అనేది తీసేసినారనుకోండి మీరు చేసేదంతా కూడా టాస్క్ అనేది ఇందులో కనిపించదు అన్నట్టు. సో చూడండి ఇంతకుముందు ఇది మాత్రమే కనిపిస్తుంది, ఇది కనిపించలే. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే సో ఇప్పుడు నేను డిలీట్ చేసి ఆ లేయర్ని మళ్ళీ కొత్త లేయర్ తీసుకుంటున్నా. చూడండి ఈ టిక్ మార్క్ లేదు కదా, ఇప్పుడు మనం ఏదైతే బ్లర్ చేస్తున్నామో అదంతా ఇక్కడ ఏమీ వచ్చి ఉండదు. ఎప్పుడైతే మనం శాంపుల్ లేయర్ అనేది తీసుకుంటామో ఆన్లో ఉంటుందో అది శాంపుల్ లేయర్ కింద కన్వర్ట్ అవుతుంది మనం చేసిన టాస్క్ అంతా కూడా. ఓకే, అట్లా ఏదైనా సరే ఒక బ్యాక్గ్రౌండ్ని కానీ లేదంటే ఒక పర్టికులర్ దీన్ని కానీ మనం బ్లర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అందుకోసం అది యూజ్ చేస్తామన్నమాట. క్లియర్. నెక్స్ట్ టూల్ వచ్చేసి షార్పెన్ టూల్ అనేది ఎందుకు వాడతారంటే ఒక ఇమేజ్లో ఒక పర్టికులర్ పార్ట్ని హైలైట్ చేయడానికి. హైలైట్ అంటే లైక్ ఇప్పుడు ఈ బొమ్మ తీసుకున్నానండి నేను, ఇక్కడ చూసారా ఆర్నమెంట్స్ ఉన్నాయి అంటే నగలు, అవునా? అలాగనే మీ బట్టల మీద కూడా కొన్ని ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ ఉంటాయి. అవన్నీ కూడా నాకు దగదగ మెరసాలి, షార్ప్గా కనపడాలనుకుంటే ఇప్పుడు చూస్తే మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి మనకి ఇలా డల్గా కనిపిస్తుంది కదా, ఈ షార్పెన్ టూల్ అనేది ఉపయోగించి జస్ట్ మనం ఇట్లాగా
షార్ప్ చేస్తే చూడండి మెరుస్తున్నట్టు కనిపిస్తుందా. అదే స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ పెంచుకున్నాం అనుకోండి ఇంకా మీకు ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి ఈ ఆర్నమెంట్ మీద ఇలాగ అప్లై చేసా, చూడండి అన్నింటి మీద ఓన్లీ ఈ ఆర్నమెంట్ మీద ఇట్లా అప్లై చేస్తూ పోతున్నా. చూడండి షార్పన్ టూల్ యూజ్ చేసి చేస్తూ ఉంటే మనకు కొంచెం షార్ప్గా కనిపిస్తుంది. బట్ అతిగా చేసుకోకుండా ఎంతైతే మనకు అవసరమో అంత చేసుకోవచ్చు. చూడండి షార్పెన్ టూల్ ఉపయోగించి చూసారా ఇట్లా చూడండి. ఈ రకంగా మీరు షార్పెన్ టూల్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఎక్కువగా మళ్ళీ అప్లై చేసినా కూడా మనకు అంత ఎబెట్గా కనపడుతుంది. చూడండి కొంచెం జూమ్ తగ్గించినా మనకి ఇట్లా మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదే ఇప్పుడు హిస్టరీ బ్రష్ టూల్ యూజ్ చేసుకొని నేను ఇందులో దీనికి రాదేమో లాక్ అయిపోయింది కాబట్టి యూజ్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. అండు చేస్తున్నా, కంట్రోల్ జెడ్ కొడుతున్నా. ఇంతకుముందు మనకు పాత ఇమేజ్ ఎట్లా ఉండేది సో చూడండి అట్లా వచ్చేస్తుంది అనమాట అంతా కూడా రైట్. అట్లా ఇంకొక ఇమేజ్కి చూద్దాం మనం. ఇప్పుడు ఇది ఉంది కదా చూడండి ఈ ఆర్నమెంట్కి అంటే మనకు రెజల్యూషన్ తక్కువ ఉంది. షార్పెన్ టూల్ ఉపయోగించి బ్రష్ సైజ్ అనేది తగ్గించుకొని చూడండి ఇట్లా షార్పెన్ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక మోడ్ వచ్చేసి డార్క్ అండ్ టైప్ కావాలా చూడండి సెట్ చేసుకోవచ్చు. నార్మల్ కావాలా సాచురేషన్ టైప్లో కావాలా పెట్టుకోవచ్చు. బట్ నార్మల్గా యూజ్ చేసుకొని ఇట్లాంటి వాటికి ఈ షార్పెన్ టూల్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంతో బాగా నిగనిగా మెరిసేలాగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు జూమ్ అనేది తగ్గిస్తే దీని డిఫరెన్స్ మీరు గమనించవచ్చు. అట్లా షార్పెన్ టూల్ అనేది ఉపయోగిస్తారు రైట్. నెక్స్ట్ టూల్ వచ్చేసి స్మర్జ్ టూల్ అనమాట. సో జనరల్గా ఈ స్మర్జ్ టూల్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఒక పర్టికులర్ పార్ట్ని ఆ బ్రష్ ద్వారా కావచ్చు లేదంటే ఇమేజ్ని కరువు చేసుకోవచ్చు, రిపేర్ చేసుకోవచ్చు అనమాట, బెండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ బ్రష్ టూల్ తీసుకొని ఏదైనా ఒక కలర్ తీసుకున్నాం మనం, ఒక లేయర్ తీసుకుంటున్నాను నేను ఓకే, లేదా ఓ లేయర్ అయినా లేదంటే ఇంకా ఇదే బ్యాక్గ్రౌండ్ లేయర్ మీదనే ఇదొక కలర్ తీసుకున్నా సింపుల్గా జస్ట్ ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం ఇది ఉంది కదా స్మర్జ్ టూల్ తీసుకొని బ్రష్ సైజ్ చేసుకొని చూడండి ఇట్లా స్మర్జ్ చేసుకోవచ్చు. ఏదైతే కలర్ సెలెక్షన్లో ఉందో చూడండి ఇట్లాగా స్మర్జ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఆ కలర్ ఏదైతే తీసుకుంటున్నామో దానికి స్మర్జ్ అయిపోతుంది. అట్లా ఇమేజ్లో కూడా ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్ని మనం బెండ్ చేసుకోవడానికి చూడండి ఇది ఇప్పుడు ఈ ముక్కు చూడండి ఇంత పెద్దగా ఉంది, కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి పట్టుకొని స్మర్జ్ టూల్ తీసుకొని ఈ లేయర్ ఇది యాక్చువల్గా చూడండి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఫ్యాట్గా ఉంటారు కదా చాలామంది, లావుగా ఉంటారు, లావుగా ఉన్న వాళ్ళని కొంచెం తగ్గించుకోవాలి సైజ్ అనుకుంటే సో అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు ఈ స్మర్జ్ టూల్ ఉపయోగించుకొని మనం నీట్గా చూడండి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా సైడ్కి. బట్ చాలా నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది వర్క్ కూడా. మనం ఎంత స్లోగా చేసుకుంటే అంత నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు ఇది రైట్. అట్లా ఒక పర్టికులర్ ఇమేజ్లో ఇక ఏదైనా మసకగా ఉన్నటువంటి ఇమేజ్ని కూడా బ్రష్ ద్వారా నీట్గా స్మర్జ్ చేయొచ్చు. చూడండి దీని ఇలాగా మనం పైకి ఇట్లా మూవ్ చేసుకోవడము, ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఏదైనా రిపేర్డ్గా ఉన్నట్టు వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బ్రష్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే కనుక డ్రై మీడియా టైప్ బ్రషెస్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. సో ఇది తీసుకొని మనము ఇక్కడ ఉన్నటువంటి స్మర్జ్ టూల్ ఉంది, కొన్నింటికి స్మర్జ్ టూల్కి రిలేటెడ్ ఉన్నాయి ఓకే. స్మర్జ్ టూల్ రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో చూడండి ఫేస్ని ఇట్లా నీట్గా సో మనం ఏం చేసుకోవచ్చు స్మూత్గా తీసుకురావచ్చు అనమాట ఓకే. అందుకోసం కూడా ఇది యూజ్ అవుతుంది. అలాగా స్మర్జ్ టూల్ ఉపయోగించేసి సో మీరు ఇట్లా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బ్లర్, షార్పెన్, స్మర్జ్ టూల్ ఇవి నేర్చుకున్నాం కదా. సో ఇవైతే మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టూల్ గురించి నేర్చుకోబోతున్నాం. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.